ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, బీఆర్ఎస్ మాజీ సీఎం కేసీఆర్కు ప్రమాదం, తీవ్ర టెన్షన్లో నాయకులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలు ఏంటనేది మన వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్నీ కూడా అందరికంటే ముందుగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఎవరికైతే వెళ్ళిపోదామండి. మనం మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదని, ఆయన ఎక్కడున్నారో వెతకాలంటూ టీపీసీసీ అధికారి ప్రతినిధి బండారు శ్రీకాంత్ కార్యకర్తలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రస్తుతం గజ్వేల్ ఎమ్మెల్యే 10 ఏళ్లుగా సీఎంగా పనిచేసిన కేసీఆర్ కనిపించకపోవడం నియోజకవర్గ ప్రజలను ఆందోళన వర్తిస్తుందని, ఇక ఆయన గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రజలకు సేవలు అందించాలన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో జరిగే చర్చల్లో పాల్గొని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోలీసులు 10 రోజుల్లో కేసీఆర్ ఆచూకీ తెలపకపోతే తామే ఆయన కోసం గాలింపు చర్యలు చేపడతామని ఆయన తెలిపారు. సో మొత్తానికి ఈ రకంగా రాజకీయ కోణంతోనే కాంగ్రెస్ నేతలు ఈ రకంగా కంప్లైంట్ ఇస్తున్నారని. సో దీనికి సంబంధించి ఇటీవల కాలంలో వేరే సంబంధించినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా బాగానే ఉన్నారు, ఆ సెలబ్రేషన్ కూడా బర్త్డే దాంట్లో మంచిగానే ఉన్నారు అని చెప్పేసి ఒక పోస్ట్ కూడా పెట్టే ప్రయత్నం అయితే చేశారు. సో ఇక్కడైతే ప్రస్తుతానికి నియోజకవర్గం ప్రయోజకులకు అంటే సేవలు అందించాలని, చర్చల్లో కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నట్లు. సో మొత్తానికైతే రాష్ట్రంలో మరోసారి కేసు నమోదు కావడంతో హాట్ టాపిక్గా మారిందంటున్నారు రాజకీయ నిపుణులు.